హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల కల్లా చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూస్తాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కినాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు ఇలాగ వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ శనగకాయ పప్పులు కానీ వేసుకోవచ్చు. తర్వాత విత్తనాలు తీసిన ఖర్జూరాలు ఇలాగా గ్రైండ్లో వేసుకోవాలి. ఒకేసారి తిప్పకూడదండి, ఆపి మళ్ళీ తిప్పాలా, గ్రైండ్ చేసుకోవాలా. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాలని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకోవాలి. ఇలా తేనె వేసుకోవడం వలన లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న బాదం జీడిపప్పు ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం అంతా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్లని చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా మన ఇంటికి చుట్టాలు అందుకొచ్చిన, ఫెస్టివల్స్ అందుకొచ్చిన ఇలాగ చేసుకొని పిల్లలు పెద్దలు ఇంట్లో అందరూ తినొచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.